ఫ్రెండ్స్, మనం దాదాపు గత 30 రోజుల నుండి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం చూస్తున్నాం. బలవంతుడే రాజు అన్న నానుడి రిపీట్ చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల నాయకుల మూర్ఖపు ఆలోచనలు ప్రపంచ దేశాల ఆర్థిక ప్రగతికి ఆటంకాలుగా మారాయి. వీరు చేసే విపరీత బుద్ధి ప్రపంచ నాశనానికి నాంది పలుకుతాయి. మిత్రులారా, చరిత్ర గతి మారే సమయం దగ్గర పడింది. ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే వేళ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏముంది? అశాంతి, కోపం, యుద్ధ భయం. ప్రపంచమంతా ఒక పెద్ద మార్పు కోరుకుంటోంది. అవును, మనం ఒక పెద్ద సంక్షోభం వైపు పయనిస్తున్నాం. 3వ ప్రపంచ యుద్ధం అనే మాట వింటేనే గుండె చెప్పుళ్ళు జంప్ అవుతాయి. ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది ధర్మానికి మరియు అధర్మానికి జరిగే పోరాటం. కలియుగం తన చరమాంకానికి చేరుకుంది అని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ఈ భయం, అశాంతి మనల్ని హెచ్చరిస్తున్నాయి. కానీ మిత్రులారా, ఈ చీకటి తర్వాత వచ్చేది ఖచ్చితంగా వెలుగు మాత్రమే. ప్రతి విధ్వంసం వెనుక ఒక కొత్త సృష్టి దాగి ఉంటుంది. ఈ ప్రపంచ యుద్ధం ఒక ముగింపు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆరంభం. అదే సత్యయుగం, అదే స్వర్ణిమ యుగం, అదే గోల్డెన్ ఏజ్. అందులో దాగి ఉంది గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్. శాంతి, సంతోషం, ప్రేమానురాగాలు ఉండే కాలమే సత్యయుగం. ఇది ఖచ్చితంగా రాబోతుంది. సత్యయుగం స్థాపించబడబోతోంది. ఈ మార్పులో మనం కూడా భాగస్వాములం అవ్వాలి. మనసులో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని వదిలేసి ప్రేమని, శాంతిని నింపుకోవాలి. మీలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పండి. ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక సత్యయుగాన్ని స్థాపించడానికి మనమంతా సిద్ధం కావాలి. ఈరోజే, ఇప్పుడే ఆ ప్రయత్నం స్టార్ట్ చేయండి. మిత్రులారా, మర్చిపోవద్దు. భగవంతుడు బాప్ దాదా ఈ కలియుగం అంతం తర్వాత సత్యయుగం అంటే స్వర్గం ఎలా ఉండబోతుందో స్పష్టంగా వివరించారు. బాప్ దాదా గారు చెప్పిన మధుర మహావాక్యాలు శ్రద్ధగా వినండి. మిత్రులారా, సత్యయుగం ఎలా ఉంటుందో ఈ జ్ఞానం వింటూ మీరు గుర్తుంచుకుంటూ ముందుకు పోండి. మిత్రులారా, ఈ వీడియోలోకి మేము వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే సబ్స్క్రైబ్స్, కామెంట్స్ మాకు మరిన్ని వీడియోస్ చేసేందుకు ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక మనం మన వీడియోలోకి వెళ్దామా? బాప్ దాదా సత్యయుగం గురించి అద్భుతంగా చెప్పారు. కలియుగం అంతం తర్వాత ప్రపంచం మొత్తాన్ని కలిపి అఖండ భారత్ అంటారు. ప్రపంచంలో ఇలా అనేక దేశాలు ఉండవు. ఒకే అఖండ భారత్ ఉంటుంది. ఢిల్లీ రాజధానిగా ఉంటుంది. దీని పేరు ఇంద్రప్రస్థం. సత్యయుగంలో మొట్టమొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడు, మొట్టమొదటి రాజకుమారి శ్రీ రాధ. వీరి వివాహానంతరము శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుని చెప్పడం జరుగుతుంది. అక్కడ పంచవికారాలు ఉండవు. అక్కడ దేవీ దేవతలు సర్వప్రాప్తులతో ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద బంగారు, వజ్రాల మహల్లు ఉంటాయి. బంగారు మహల్లు లోపలే పుష్పక విమానాలు కూడా ఉంటాయి. 5 సంవత్సరాల పిల్లవాడు కూడా పుష్పక విమానం నడపగలడు. అక్కడ ఆటమిక్ ఎనర్జీ ద్వారానే పుష్పక విమానం నడిచే వేగం ఉంటుంది.
విమానంలో కూర్చొని ప్రపంచంలో ఏ ప్లేస్కి పోవాలో సంకల్పం చేస్తే అంటే ఫోన్లో మాట్లాడేంత సమయంలోనే ఆ స్థానానికి చేరుకుంటారు. సత్యయుగంలో పుష్పక విమానాలు చాలా రకాల డిజైన్లలో ఉంటాయి. సత్యయుగంలో నేచర్ చాలా అందంగా ఉంటుంది. అత్యంత సుందరమైన పక్షులు ఉంటాయి. అక్కడ పక్షుల అరుపులు మనల్ని నిద్రలేపుతాయి. అక్కడ దేవతలు తినే భోజనం, పండ్ల రసాలు, పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా ఉంటుంది. అక్కడ శుద్ధమైన హిందీ భాష ఉంటుంది. అక్కడ నాణేలు కూడా డిజైన్లలో ఉంటాయి. అక్కడ చదువు ఒక ఆటలా ఉంటుంది. డ్రాయింగ్, సంగీతం, రాజధానికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది. అక్కడ బంగారు మహల్లు సూర్యకాంతికి మెరుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన అవ్యక్త మురళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.